హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 2021 క్వశ్చన్ పేపర్ 21 జనవరి షిఫ్ట్ 2 సిబిటి టెస్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇంతకుముందు పార్ట్ 1 చేసుకున్నాము, ఇప్పుడు పార్ట్ 2 అండి. సో ఇందులో అన్ని రీజనింగ్ క్వశ్చన్సే ఉంటాయి. మీకు ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ పీడిఎఫ్ పెట్టాను. అండ్ డిఫరెంట్ షిఫ్ట్లో డిఫరెంట్ డేట్లో జరిగిన డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ 2021లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ అలాగే రీజనింగ్ సంబంధించిన 100 క్వశ్చన్స్ అంతా ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అవి కూడా మీకు ఉపయోగపడతాయి. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని కూడా మీకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ సడన్ ఈజ్ కోడెడ్ యాజ్ RVCEDO దెన్ వాట్ విల్ గ్రోత్ బి కోడెడ్ యాజ్ అంటున్నాడు. ఈ సడన్ అనేది వర్డ్ ఇలా కోడ్ చేశారంట, అంటే ఒక లాజిక్తో ఇలా రాశారంట. సేమ్ అదే లాజిక్తో గ్రోత్ అనేది ఎలా రాశారనేది క్వశ్చన్. ఫస్ట్ సడన్ అనేది ఇలా ఎలా రాశారు చూద్దాం. చూడండి, SUDDEN RVCEDO ఎలా రాశారు? S19 R18 అంటే -1 అండ్ U21 V22 ఇక్కడ మళ్ళీ +1 చేశారు. ఒకటి -1 చేశారు, ఒకటి +1 చేశారు. నెక్స్ట్ D4 ఇది ఏంటి C. ఓకే, D4 C3 అంటే ఏమైంది ఇక్కడ మళ్ళీ -1. నెక్స్ట్ మళ్ళీ D4 E5 మళ్ళీ ఏమైంది +1 అండ్ E5 D4 అగైన్ -1 అండ్ N14 O15 అగైన్ +1. సేమ్ ఇదే లాజిక్ నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం. చూడండి, ఒకటి -1 +1 చేయాలి. నెక్స్ట్ G అంటే G7 7 -1 6 అంటే ఏం రావాలి? F ఎక్కడ ఉంది? సెకండ్లో లేదు అండ్ రిమైనింగ్ దాంట్లో ఉంది. నెక్స్ట్ R18కి +1 చేయాలి. ఒకటి -1 చేసాము, ఒకటి +1 చేయాలి కదా. సో 18 అంటే 19 +1 19 మీన్స్ S కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ O15కి -1 చేయాలి. సో 14 అంటే N కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ W మీన్స్ 23 +1 నెక్స్ట్ 24 అంటే X ఎక్కడ ఉంది? X కూడా అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ T20కి -1 సో 19 అంటే S ఎక్కడ ఉంది? S ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది, థర్డ్లో లేదు. అండ్ నెక్స్ట్ H అంటే 8 +1 9 అంటే I ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. సిరీస్ ప్లేస్ లాస్ట్లో 2 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. 2 క్వశ్చన్ మార్క్ సంబంధించిన ఆప్షన్స్ కింద ఉన్నాయి. అందులో ఏది కరెక్ట్ అవుతుందో మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ సిరీస్ ఎలా రాశారో చూద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ ఇది ఎలా రాశారంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ 2 10 30 68 అండ్ నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ 0 2 6 12 ఇవి ఒక ఆల్టర్నేట్ నెంబర్స్తో రాశారు. చూడండి, 2 10 30 అండ్ 68 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అండి, 2 10 30 68 అండ్ క్వశ్చన్ మార్క్. ఇలా ఆల్టర్నేట్ తీసుకున్నాను. సో 2 to 10 8 డిఫరెన్స్ అండ్ 8 to 30 20 అండ్ 30 to 68 38 డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ నెక్స్ట్ 8 to 28 ఎంత డిఫరెన్స్ ఉంది? 12 అండ్ నెక్స్ట్ 20 to 38 18. ఈ రెండింటి మధ్య మళ్ళీ ఎంత ఉంది? +6 కదా. అంటే సేమ్ మళ్ళీ 18 +6 చేస్తే ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది కదా. 18 + 6 24 + 38 కదా. అంటే
ఈ 18కి +6 చేశాను, 24 వచ్చింది. 24కి మళ్ళీ 38 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. 38 + 24 ఎంత? 62. 62కి మళ్ళీ 68 + 62 ఏమవుతుంది అప్పుడు? 130 రావాలి. ఒక నెంబర్ 130. 130 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, 4 ఉంది. ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ చూద్దాం. చూడండి, రిమైనింగ్ నెంబర్స్ ఏంటి? 0, 2, 6, 12 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. 0 to 2 +2, 2 to 6 +4, 6 to 12 +6. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. 2, 4, 6 నెక్స్ట్ ఏం రావాలి? 8 రావాలి. అంటే 12 + 8 20 కదా. 20 ఎక్కడ ఉంది ఆప్షన్లో? ఆప్షన్ 4లో లేదు, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, సిట్టింగ్ ఆర్డర్ క్వశ్చన్. ద స్టూడెంట్స్ యానీ, బిన్నీ, చిన్ని, దియా, ఇవా, ఫిన్, జిమ్ అండ్ హ్యాజ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. అంటే నార్త్కి ఫేస్ చేస్తున్నారంటే నార్త్కి ఫేస్ చేసే వాళ్ళది ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. ఇది మనం ముందు తెలుసుకోవాలి. ఏ సైడ్ డైరెక్షన్లో కూర్చుంటే మనకి ఏ సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఏ సైడ్ రైట్ అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడే సిట్టింగ్ ఆర్డర్ అనేది కరెక్ట్ వస్తుంది. దెన్ ఓన్లీ 4 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ చిన్న అండ్ బిన్నీ అంటున్నాడు. బిన్నీ అండ్ చిన్ని మధ్యలో 4 మెంబర్స్ ఉండాలంట. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ప్లేసింగ్స్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చిన్న అండ్ బిన్ని మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ చిన్ని తీసుకుంటే 1, 2, 3, 4 మెంబర్స్ తర్వాత బిన్ని ఉండాలి. ఓకే, అండ్ వన్ అమౌంగ్ చిన్న అండ్ బిన్ని సిట్టింగ్ ఎట్ ద ఎండ్ రో. సో ఇక్కడ చిన్న అనేది ఎండ్ రోలో పెట్టాను. ఓకే, ఏదన్నా ఒకటి అంట. ఫస్ట్ మనం ఇది సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ బి పెట్టి చూద్దాము. ఫస్ట్ సి పెడదాము. సి ఒకటే. అండ్ నెక్స్ట్ ఓన్లీ 3 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ బిన్నీ అండ్ అని అంట. బిన్నీకి ఆనీకి మధ్యలో 3 మెంబర్సే ఉండాలంట. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు తీసుకుంటే ఫస్ట్ 2 ఉన్నారు, అంటే ఇక్కడ రావాలి అని, కానీ ఇక్కడ మనకు ఉంది అవుట్ ఆఫ్ ప్లేస్ లేదు ఇక్కడ. సో బిన్నీ అని మధ్యలో 3 ఉండాలి. ఇటు తీసుకోవచ్చు కదా. అప్పుడు 1, 2, 3 అండ్ ఏ ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, బిన్నీ యానీ మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ ఓన్లీ 2 స్టూడెంట్స్ సిట్టింగ్ బిట్వీన్ జిమ్ అండ్ హ్యాజ్ అంట. జిమ్ అండ్ హ్యాజ్ మధ్యలో 2 మాత్రమే ఉండాలి. అది ఎక్కడో మనకి ఇంకా తెలియదు. అంటే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఇక్కడ జీ వచ్చిందనుకో ఎం ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఎం ఇక్కడ వచ్చిందనుకో జీ ఇక్కడ వస్తుంది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను పక్కకు రాశాను. ఓకే, తర్వాత చూద్దాము. అండ్ నెక్స్ట్ దియా ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యానీ. యానీకి రైట్ సైడ్ ఏమవుతుంది? ఇప్పుడు నార్త్కి ఫేస్ చేసిన వాళ్ళ రైట్ సైడ్ ఇటే అవుతుంది కదా. అంటే ఏకి రైట్ సైడ్ డి ఉండాలి. ఓకే, డి వచ్చింది. నెక్స్ట్ యానీ ఈజ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ యాజ్ అంట. లెఫ్ట్ సైడ్ ఎటు ఉంది? ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, అంటే ఇటు సైడ్ లెఫ్ట్ రావాలి అంతే కదా. అంటే హ్యాజ్ అనేది ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. హ్యాజ్కి 5thలో ఏ ఉండాలి, లెఫ్ట్ సైడ్లో 5th ఏ ఉండాలి. సో 1, 2, 3, 4, 5. సపోజ్ ఇక్కడ హ్యాజ్ వచ్చిందంటే ఏ అనేది లెఫ్ట్లో 5th ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, 5th లెఫ్ట్. సాటిస్ఫై కదా. అండ్ నెక్స్ట్ హూ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ కుడ్ బి సీటెడ్ ఇన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బిన్నీ అంట. ఇమీడియట్ లెఫ్ట్లో బిన్నీకి లెఫ్ట్ ఎటు ఇటే కదా. సో ఈ ప్లేస్లో ఎవరు వస్తారు అనేసి క్వశ్చన్. అండ్ రిమైనింగ్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ జిమ్ అండ్ ఎవరో ఉన్నారు కదా. జిమ్ అండ్ హ్యాజ్ మధ్యలో ఒకటి మిగిలింది కదా. ఓన్లీ 2 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ జిమ్ అండ్ హ్యాజ్. జిమ్ అండ్ హ్యాజ్ మధ్యలో 2 మెంబర్స్ ఉండాలంట. ఇక్కడ హ్యాజ్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ హ్యాజ్ తీసుకున్నప్పుడు హ్యాజ్కి మధ్యలో జిమ్ముకులో
ఇద్దరు ఉండాలి. ఇక్కడ జీ తీసుకుంటే 1 2 ఇద్దరు సాటిస్ఫై కదా. సో ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నారు? ఇంకా యానీ అయిపోయింది, బిన్నీ అయిపోయింది, చిన్న అయిపోయింది, దియా అయిపోయింది. ఈవా అండ్ ఫిన్నీ ఉన్నారు. ఇక్కడైనా రావచ్చు ఈవా, ఇక్కడైనా రావచ్చు. మనకు ఇంకా ఆప్షన్స్ ఇవ్వలేదు. బట్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈవా అయినా లేదా ఫిన్ అయినా ఉన్నారా చూద్దాం. చూడండి, ఈవా ఉంది. సో ఈవా అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు కదా మనం. అంటే బీకి ఇమీడియట్ లెఫ్ట్ సైడ్లో ఈవా ఉన్నదాన్ని తీసుకోవచ్చు కదా. లేకపోతే ఫిన్ ఆప్షన్ ఇస్తే ఫిన్ తీసుకోవాలి. లేదా నన్ ఆఫ్ ద ఎబో అని ఇస్తాడు అప్పుడు. లేదా ఐదర్ ఫిన్ ఆర్ ఈవా అని ఇస్తారు. అప్పుడు ఆ ఆప్షన్స్ అనేది చూసి పెట్టుకోవాలి. ఐదర్ ఈవా ఆర్ ఫిన్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్ పెట్టాలి. లేదా ఓన్లీ ఈ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నేను ఈ ఆప్షన్ పెట్టాను. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. సిరీస్లో ఎండ్లో వచ్చే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏమిటి అని క్వశ్చన్. చూడండి, 2 12 36 80. 2 12 36 అండ్ 80 వచ్చేది. ఇప్పుడు ఇవి ఎలా రాశారు చూద్దాం. చూడండి, 2 to 12 ఎంత గ్యాప్ ఉంది? 10. అండ్ 12 to 36 24. అండ్ నెక్స్ట్ 36 to 80 44. అండ్ మళ్ళీ దీనిలో డిఫరెన్స్ చూడండి, 10 to 24 14. అండ్ 24 to 44 20. మళ్ళీ రెండింటి మధ్యలో గ్యాప్ చూడండి, ఏమైనా డిఫరెన్స్ ఉందా? 6 కదా, 6 గ్యాప్ ఉంది. సేమ్ అదే గ్యాపు ఇప్పుడు 20 కూడా నెక్స్ట్ నెంబర్కి ఇస్తే ఇక్కడ 26 అవుతుంది. అప్పుడు 44 + 26 ఏమవుతుంది? 70. 70 + 80 150. 150 అవుతుంది కదా. అప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఇచ్చిన నెంబర్ని డిఫరెన్స్ తీసుకున్నాను, మళ్ళీ వచ్చిన నెంబర్ని మళ్ళీ డిఫరెన్స్, దాన్ని మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చింది. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అజ్యూమింగ్ ద పి అండ్ క్యూ వేర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంట. పి అండ్ క్యూ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ 24p 12q 13 = 15 అండ్ 16q 56p 14 = 20, దెన్ 87p 29q 22 = క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఈ పి అండ్ క్యూ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ అంట. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇంటూ, మైనస్, ప్లస్, డివైడెడ్ బై అయినప్పుడు, అంటే ఈ సింబల్స్ ఏదైనా ఒకటి రిప్లేస్ చేసి పి అండ్ క్యూ ప్లేస్లో రిప్లేస్ చేసి =15 అండ్ =20 అండ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ సింబల్స్ యూజ్ చేస్తే వస్తాయి అనేసి క్వశ్చన్. చూద్దాం. చూడండి, 24 12 అండ్ 13 వీటికి అర్థమెటిక్ ఏ సింబల్స్ యూజ్ చేస్తే మనకు 15 అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇంటూ చూద్దాం. చూడండి, 24 × 12 అంటే చాలా పెద్ద నెంబర్. దానికి మైనస్ కానీ ప్లస్ కానీ డివైడెడ్ బై చేస్తే వస్తుందో చూద్దాం. చూడండి, 12 × 24 288. 88 డివైడెడ్ బై 13 22.15 వస్తుంది. బట్ మనకు కావాల్సింది 13 రావాలి, అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి డివైడెడ్ బై పెట్టి చూద్దాం. చూడండి, 24 డివైడెడ్ బై 12 అంటే ఏమవుతుంది? 2. అండ్ నెక్స్ట్ 2 to 13. నెక్స్ట్ 15 రావాలంటే ఏం చేయాలి? 2 + 13 చేస్తే 15 వస్తుంది కదా. అంటే ఈ రెండు ఆపరేషన్స్ అనేది, ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ రెండు అనేది సాటిస్ఫై అవుతుంది కదా. అంటే డివైడెడ్ బై అనేది పి అండ్ ప్లస్ అనేది క్యూగా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే ఫామ్లో తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమైంది? ఇప్పుడు పి అనేది డివైడ్ బై తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ క్యూ అనేది ప్లస్గా తీసుకున్నాడు. ఇదే నెక్స్ట్ దానికి కూడా వర్కౌట్ అవుతుందో చూద్దాము. 16 క్యూ అంటే ప్లస్ అండ్ 56 డివైడెడ్ బై పి అంటే డివైడెడ్ బై 14. 56 డివైడెడ్ బై 14 అంటే ఏమవుతుంది? 4. అండ్ 16 + 4 = 20 కదా. సాటిస్ఫై అయింది కదా ఇప్పుడు 20. నెక్స్ట్ ఇదే దీనికి కూడా చూద్దాం. చూడండి,
ఇక్కడ ఏమి ఇచ్చాడు 87 డివైడెడ్ బై 29 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 27/29 అంటే 87/29 అంటే ఎంత 3 ప్లస్ 22 ఏమవుతుంది 25. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain language, Delhi is capital is written as 753-852-159. Ram lives in Delhi is written as 153-253-159-157. And Ram is teacher is written as 753-157-954 అంటున్నాడు. దాని క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈజ్ క్యాపిటల్ కోడెడ్ యాజ్? క్యాపిటల్కి కోడ్ ఏమని రాశారు? ఇప్పుడు ఈ నెంబర్స్లో క్యాపిటల్ కోడ్ ఏంటిది అనేసి క్వశ్చన్. చూడండి, సింపుల్. ఇచ్చిన వర్డ్స్లో ఏవైతే కామన్ ఉన్నాయో ఆ కామన్ ఉన్న నెంబర్స్ అనేది తీసేస్తే మనకు రిమైనింగ్ అనేది వస్తుంది కదా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్కి కామన్ ఏముంది, ఢిల్లీ. ఢిల్లీ అనేది కామన్ ఉంది, అంతే కదా. ఢిల్లీకి నెంబర్లో కోడ్ ఏమైనా రాస్తారు చూద్దాము. 753 అనేది ఫస్ట్ వర్డ్లో ఉన్నది కానీ సెకండ్ వర్డ్లో లేదు. ఓకే, నెక్స్ట్ 852 ఫస్ట్లో ఉంది కానీ సెకండ్లో లేదు. నెక్స్ట్ 159 ఫస్ట్లో ఉంది అండ్ సెకండ్లో ఉంది. సో ఢిల్లీకి 159 అనేది వాడారు కోడ్. నెక్స్ట్ అండ్ ఇంకేం సేమ్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వర్డ్కి ఇంకేం సేమ్ ఉన్నాయి, ఢిల్లీస్ క్యాపిటల్కి రామ్ లీవ్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీకి అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ క్యాపిటల్ ఉన్నాయి. ఈజ్ క్యాపిటల్ థర్డ్ వన్లో ఏమున్నాయి చూడండి. థర్డ్ వన్లో రామ్ ఈజ్ టీచర్లో ఈజ్ ఉంది కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ వర్డ్కి థర్డ్ వర్డ్కి ఈజ్ అనేది కామన్ ఉంది. సో ఈ కామన్కి కోడ్ ఏం వాడారు చూద్దాము. 753 అండ్ 753 రెండు సేమ్ కదా. ఇప్పుడు ఢిల్లీ ఈజ్ క్యాపిటల్లో ఢిల్లీ అయిపోయింది, ఈజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాపిటల్ ఒకటి మిగిలింది కదా. ఈ క్యాపిటల్కు రిమైనింగ్ ఏముంది కోడ్ 852 వాడ. ఇప్పుడు 852కి క్యాపిటల్ అని యూజ్ చేసి అనుకోవచ్చు కదా. ఈజ్కి 159 యూజ్కి 753 వాడారు, ఢిల్లీకి 159 వాడారు, మిగిలింది ఏంటి క్యాపిటలే కదా. సో 852 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద టైమ్ బై నిహాల్స్ వాచ్ ఇట్స్ 1:30 అంట, అంటే 1:30 అని అంటున్నాడు. అండ్ ద అవర్ సైన్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్, అజ్యూమింగ్ దట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ నిహాల్స్ పొజిషన్, ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ ఆఫ్టర్ 30 minutes అంటున్నాడు. ఇక్కడ ఒక వాచ్లో 1:30 అయిందంట. నిహాల్స్ వాచ్లో 1:30 అయిందంట. 1:30 అన్నప్పుడు చిన్న మూల ఎక్కడ ఉంటుంది, 1 and 2 మధ్యలో ఉంటుంది, అంతే కదా. అండ్ మినిట్స్ మూల 30 దగ్గర ఉంటుంది 1:30కి. ఇక్కడ ఏమన్నాడు, అవర్ హ్యాండ్ పాయింటింగ్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ అంట, అంటే ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్టే కదా. అంటే ఇప్పుడు కరెక్టే ఉంది కదా. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అవర్స్ మూల్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, దెర్ ఈస్ నో చేంజ్ నిహాల్స్ పొజిషన్. నిహాల్ ఏ పొజిషన్ ఏది కూడా చేంజ్ అవ్వలేదు, అదే పొజిషన్లో ఫస్ట్ ఎక్కడ ఉన్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ ఆఫ్టర్ 30 minutes అంటున్నాడు. మినిట్స్ అండ్ 1:30కి ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ 30 minutesకి ఎక్కడ ఉంటుంది, నార్త్కే కదా, అంటే 12 దగ్గరకు వస్తుంది కదా. నెక్స్ట్ 30 minutesలో 2 o'clockకి, అంటే నెక్స్ట్ ఇప్పుడు 1:30 అయింది, నెక్స్ట్ 30 minutesకి ఏమవుతుంది 2 o'clock అవుతుంది. అప్పుడు 2 అండ్ మినిట్స్ అండ్ 00 దగ్గర, అంటే 12 దగ్గర ఉంటుంది. 12 ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్, నార్త్. 30 minutes ప్రజెంట్ 30 minutes ఉన్నప్పుడు సౌత్లో ఉంది, నెక్స్ట్ 30 minutesకి నార్త్కి వెళ్ళిపోతుంది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. 8 students P, Q, R, S, T, X, Y and Z are sitting in a row facing towards south అంట. ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లో నార్త్ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు సౌత్ ఫేస్ చేస్తున్నారు. అంటే సౌత్ ఫేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది, అంతే కదా. సో ఎంతమంది ఉన్నారు, 8 members. 8 places తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 places తీసుకుందాం. ఓన్లీ 4 students ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ T. P అండ్ T మధ్యలో
4 మెంబర్స్ ఉన్నారంట. 1 2 3 4 మెంబర్స్ పి అండ్ టీ మధ్యలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ జెడ్ ఈజ్ ద ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంట. ఎస్కి ఫోర్త్ లెఫ్ట్ అంటే ఎస్ సపోజ్ ఇక్కడ అంటే ఫోర్త్ లెఫ్ట్ అంటే ఇటే కదా, మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? జెడ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఆర్ ఈజ్ నైబర్ ఆఫ్ క్యూ. ఆర్ అండ్ క్యూ పక్క పక్కన ఉండాలి. ఓకే. నెక్స్ట్ పి ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి రైట్ సైడ్లో పి ఉండాలి. పి ఈజ్ సిట్టింగ్ రైట్ ఆఫ్ పి. ఓకే. టీకి రైట్ సైడే కదా, అంటే రైట్ సైడ్ అంటే టీనే కదా, పి ఉంది. ఓకే. అండ్ పీకి టీకి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్ అంట. టీకి లెఫ్ట్ సైడ్లో, అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇటే కదా, జెడ్కి లెఫ్ట్ సైడ్లో టీ ఉండాలి. సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో టీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ టీ ఈజ్ నైబర్ ఆఫ్ ఎక్స్. టీ అండ్ ఎక్స్ అనేది పక్క పక్కన ఉండకూడదు. నెక్స్ట్ టీ ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద రో. టీ అనేది ఒక ఎండ్కి ఉందంట. అంటే ఇప్పుడు టీ అనేది ఈ లాస్ట్కే ఉంది కదా, సో ఈ లాస్ట్కి టీ రాసుకుందాం. అండ్ టీ జెడ్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి కదా, సో ఇది ఫస్ట్ లెఫ్ట్ అండ్ సెకండ్ లెఫ్ట్లో ఉంది కాబట్టి జెడ్ ఇక్కడ వస్తుంది. జెడ్కి ఇప్పుడు టీ సెకండ్ లెఫ్ట్లో ఉంది కదా, ఫస్ట్ లెఫ్ట్ అండ్ సెకండ్ లెఫ్ట్, సాటిస్ఫైడ్. నెక్స్ట్ జెడ్కి ఎస్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. 1 2 3 అండ్ ఎస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, సో సాటిస్ఫైడ్ కదా. అండ్ రిమైనింగ్ కూడా పాయింట్ చేద్దాం చూడండి. టీకి పీకి మధ్యలో 4 ఉండాలి. 1 2 3 4 అండ్ పి అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఆర్ అండ్ క్యూ పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు ఆర్ అండ్ క్యూ పక్క పక్కన ఉండాలంటే 2 ప్లేసులు పక్క పక్కన ఉండాలి. ఇక్కడనే ఉన్నాయి కదా, సపోజ్ ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ క్యూ వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంటే టీ పక్కన ఎక్స్ రావద్దు, అంటే ఇక్కడ రావచ్చు కదా అప్పుడు. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఏముంది ఇక్కడ, పి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ ఎస్ టీ అండ్ ఎక్స్ వై కదా మిగిలింది, ఇక్కడ వై వస్తుంది. అప్పుడు రిమైనింగ్ వై ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, హూ విల్ సిట్ ఎట్ 7th ప్లేస్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ టీ సిట్టింగ్ ఎట్ వన్ ఎండ్ అండ్ దెన్ హూ విల్ సిట్ ఎట్ 7th ప్లేస్ ఫ్రమ్ అదర్ ఎండ్. అంటే ఇక్కడ ఈ ఎండ్కి టీ ఉంటే నెక్స్ట్ ఎండ్ నుంచి ఇక్కడ నుంచి 7th ప్లేస్లో ఎవరు ఉన్నారని అర్థం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th ఎవరు ఉన్నారు, వై 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, if def is coded as def is coded as 22 21 20 and qtv is coded as 964, then which of the given options follow the same code అంటున్నాడు. ఇక్కడ డెఫ్ అనేది ఈ నెంబర్తో కోడ్ చేశారు, క్యూటీవీ అనేది ఈ నెంబర్తో కోడ్ చేశారు. సేమ్ అదే లాజిక్ కింద దేనికి సేమ్ అదే లాజిక్ ఉందనేసి క్వశ్చన్ చూడండి. ఎఫ్ అనేది 22 21 20గా రాశారు. ఎలా రాశారు చూద్దాము. డి ఆపోజిట్ ఏంటిది, డి ఆపోజిట్ డబ్ల్యూ అంటే 23 మైనస్ 1 22 సాటిస్ఫై. నెక్స్ట్ ఈ ఆపోజిట్ వి 22 మైనస్ 1 21. ఓకే. ఎఫ్ ఆపోజిట్ యూ అంటే 21 మైనస్ 1 20 సాటిస్ఫై కదా. అంటే ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ లెటర్ -1 చేస్తే కోడ్ అనేది వస్తుంది. సో అదే నెక్స్ట్ చూద్దాము క్యూటీవీకి. క్యూటీవీ క్యూ ఆపోజిట్ జే -1 9 అంటే ఓకే. అండ్ టీ ఆపోజిట్ జీ అంటే 7 మైనస్ 1 6 సాటిస్ఫైడ్. నెక్స్ట్ వీక్ ఆపోజిట్ ఈ -1 4, ఈ అంటే 5 -1 4 964 సాటిస్ఫై. సో సేమ్ ఇదే కోడ్ కింద దేనికి సాటిస్ఫై అవుతుందో చూద్దాం చూడండి. ఏ ఆపోజిట్ జెడ్ అంటే 26 మైనస్ 1 25 రావాలి, బట్ 22 ఉంది, అంటే ఇది రాంగ్. నెక్స్ట్ క్యూ ఆపోజిట్ జే అంటే 10 మైనస్ 1 9 రావాలి, బట్ ఇక్కడ 24 ఉంది, ఇది కూడా రాంగ్.
నెక్స్ట్ హెచ్ ఆపోజిట్ ఎస్ అంటే 19 -1 18. ఓకే, సాటిస్ఫై. నెక్స్ట్ ఐ ఆపోజిట్ ఆర్ అంటే 18 -1 17, సాటిస్ఫైడ్. నెక్స్ట్ కే ఆపోజిట్ పి అంటే పి 16 -1 15, సాటిస్ఫై కదా. ఇదే కదా ఇప్పుడు వీటికి యూజ్ చేసిన లాజిక్, అదే కోడ్ ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అండ్ ఫోర్త్ దాన్ని కూడా చూద్దాము. ఎక్స్ ఆపోజిట్ సి అంటే 3 -1 2, సాటిస్ఫై. అండ్ నెక్స్ట్ వై ఆపోజిట్ బి -1 ఏ అంటే 1, సాటిస్ఫై. నెక్స్ట్ జెడ్కి ఆపోజిట్ ఏ -1 అంటే మళ్ళీ జెడ్, అంతే కదా. జెడ్ అంటే మళ్ళీ 26 రావాలి, బట్ ఇక్కడ 56 రాశాడు. సో ఇది కూడా ఆప్షన్ రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తి అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి మన ఛానల్ని. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ డ్రైవ్ లింక్ పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.